మహాదేవుడును లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు వందనాలు. ఈ రోజు మీ ముందుకు రావడానికి గల కారణం ఏమిటంటే, జీవము గల దేవుని వాక్యమైన పరిశుద్ధ బైబిల్ గురించి కొంతమంది బైబిల్ గ్రంథం మనిషి ఊహను బట్టి రాసినదే కదా అని అవగాహన లేక మాట్లాడేవారు ఉన్నారు, తెలియక మాట్లాడేవారు కూడా ఉన్నారు. క్రైస్తవ్యముపై బురద జల్లాలనుకునేవారు కూడా ఉన్నారు. సత్యాన్ని గ్రహించలేక మత పిచ్చితో మాట్లాడేవారు కూడా ఉన్నారు. అయితే ఎవరు ఎలా మాట్లాడినా అలాంటి వారికి నేను కౌంటర్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేయలేదు. ఎందుకంటే వారు ఏ పరిస్థితుల్లో మాట్లాడినా వారు కూడా దేవుని స్వరూపంలో చేయబడిన మనలాంటి సహోదరులే. మతం యొక్క బంధకాల నుంచి విడిపించబడే సత్యాన్ని గ్రహించి ఎప్పటికైనా తనను తెలుసుకుంటారనే దేవుడు వారిపై కూడా ప్రేమను చూపిస్తూ ఉన్నాడు. వారు రక్షించబడాలనేది దేవుని ఆశ. మన ప్రార్థన కూడా అదే అయి ఉండాలి. ఇక విషయానికి వస్తే, ఎవరు ఎన్ని రకాలైనటువంటి తప్పుడు అభిప్రాయాలు కలిగి ఉన్నా కూడా దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ అనేది ఊరకే మనుషులు తమ ఊహను బట్టి రాసింది కాదు. అరుగుల పైన కూర్చొని కాలక్షేపానికి రాసింది మాత్రం కాదు. చెట్ల కింద, పుట్టల కింద, మెట్టల మీద కూర్చొని మనిషి ఊహించి రాసినటువంటి పుక్కిటి పురాణాలు కాదు. ఇలా చెప్పడానికి గల కారణం, బైబిలు దేవుని వాక్యమని రుజువులతో, ఆధారాలతో దేవుడే తెలియచేశాడు. పరిశుద్ధ గ్రంథాన్ని మనం క్షుణ్ణంగా గనక పరిశీలన చేస్తే, ఇది దేవుడు మాట్లాడితే రాసిన గ్రంథమని, దేవుడు చెబితే రాసిన గ్రంథమని చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. బైబిల్లోని 66 పుస్తకాలు కూడా దాన్ని రుజువుపరుస్తున్నాయి. ఎందుకనంటే భక్తులు, ప్రవక్తలు దేవుని పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడిన వారే వ్రాసినటువంటి గ్రంథాలు. దేవుని పరిశుద్ధాత్మ చేత నడిపించబడిన వారే వ్రాసినటువంటి గ్రంథాలు. దేవుని పరిశుద్ధ ఆత్మ ఆవేశము ద్వారా వ్రాసిన గ్రంథాలు, శాసనాలు, ఆజ్ఞలు, ప్రవచనాలు, విధులు, వాక్యాలు అని దేవుని పరిశుద్ధ వాక్యమే తనకు తానే నిరూపిస్తూ ఉంది. మానవులంగా ఇది మనం అంగీకరించాలి, నమ్మాలి. అయితే దీన్ని మనం అంగీకరించాలి, నమ్మాలి అంటే ముందు దాన్ని స్పష్టంగా ఒక క్రమ పద్ధతిలో చదవాలి, ధ్యానించాలి. శ్రద్ధగా చదివితే అప్పుడు మనకి అర్థమవుతుంది. ఇంకొక విషయం ఏమిటంటే, లోకంలో ఒక మాట ఉంది, ఏదైనా జరిగింది అనడానికి ఐ విట్నెస్ కావాలి, లేదా దాన్ని వినిన వారు కానీ, చూసిన వారు కానీ కనీసం ఒక్కరు లేదా ఇద్దరు సాక్షులు అవసరము అని లోకంలో ఒక నానుడి ఉంది. కోర్టులో కూడా ఏదైనా సందర్భాల్లో ఒకటి లేదా ఇద్దరు చూసిన వారు, వినిన వారు సాక్ష్యాలు అవసరం. బైబిల్ గ్రంథంలో అలాంటి ఆధారాలు మనకి పుష్కలంగా దొరుకుతాయి. బైబిల్ గ్రంథంలో కూడా ప్రతి సంగతి స్థిరపరచడానికి, స్థిరపరచబడవలనని అలాంటి ఆధారాలను చాలా చూపించింది. అంటే బైబిల్ గ్రంథంలో కూడా ప్రతి సంగతిని, ప్రతి మాటని, ప్రతి సందర్భాన్ని స్థిరపరచబడినట్లు లేదా రుజువుపరచబడినట్లు దానికి చాలా ఆధారాలను బైబిల్ గ్రంథం కూడా చెప్పింది. 2-3 సాక్షుల అవసరమని దేవుని పరిశుద్ధ గ్రంథం తెలియచేసింది. ఆ వాక్యాలు ఇక్కడ మీరు చూడొచ్చు స్క్రీన్ పైన. ఎందుకనంటే ఏ సందర్భమైనా, ఏ సంగతి అయినా 2-3 సాక్షులు లేకపోతే దాన్ని రుజువుపరచలేము, నేర ఆరోపణ చేయలేము, దోషారోపణ చేయలేము, దాన్ని అంగీకరించకూడదు కూడా. దాన్ని అంగీకరించలేము. బైబిల్ అనేది, దేవుని వాక్యం అనేది పరిశుద్ధాత్మ చేత భక్తులు ప్రేరేపించబడి రాసిన గ్రంథం అని, పరిశుద్ధాత్మ చేత భక్తులు నడిపించబడి వ్రాయబడినటువంటి గ్రంథం అని, పరిశుద్ధాత్మ ఆవేశము చేత, దేవుని ఆత్మావేశము చేత రాయించిన గ్రంథం అని. 2 కాదు, 3 కాదు, అంతకంటే ఎక్కువనే బైబిల్ గ్రంథంలో 40 మందికి పైగా ఎక్కువనే ఆధారాలు, రుజువులు మనకి పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తా ఉంది. కొన్ని వందల సార్లు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా అని, ప్రభువు సెలవిచ్చినదేమనగా అని కనిపిస్తుంది. మీ గ్రంథాలకు ఇలాంటి ఆధారాలు ఉన్నాయా? సమాధానం ఉండదు. మీ గ్రంథాలకు ఇలాంటి నడిపింపు ఉందా? సమాధానం ఉండదు. మీ గ్రంథాలకు ఇలాంటి సాక్షుల ఆధారం ఉన్నాయా? సమాధానం ఉండదు. ఎక్కడా లేవు. కానీ దేవుని పరిశుద్ధ వాక్యమైన బైబిల్కి 2-3 కంటే ఎక్కువే సాక్షులు, ఆధారాలు, రుజువులు, దేవుని పరిశుద్ధాత్మ నడిపింపు, అంగీకారాలు ఉన్నాయి. ఊరకే కామెంట్ చేసేటువంటి సహోదరులు బైబిల్ చదవరు. బైబిల్ చదివితే మీకు అర్థమవుతుంది. చదవకుండా చేతపట్టుకొని తిరిగి మనుషుల ఊహతో రాసింది అని చెప్తే ఎవరు దాన్ని అంగీకరించరు, నమ్మరు కూడా. ఇక అసలు విషయానికి వస్తే, బైబిల్ అనేది దేవుని మాటనా కాదా అని ఇప్పుడు రుజువులు చూద్దాము. బైబిల్ గ్రంథంలోని ప్రతి పుస్తకంలో కూడా అలాంటి రుజువులు ఉన్నాయి. కానీ
మనకున్న సమయాన్ని బట్టి కొన్ని ఆధారాలను చూద్దాము. నిర్గమాకాండము 33వ అధ్యాయము 11వ వచనము, సంఖ్యాకాండము 12వ అధ్యాయము 8వ వచనము, సంఖ్యాకాండము 14వ అధ్యాయము 14వ వచనము, ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము 4వ వచనం. ఇవన్నీ కూడా మోషేతోనూ ప్రవక్తలు భక్తులతో చాలాసార్లు దేవుడు మాట్లాడినటువంటి సందర్భాలు. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 12వ అధ్యాయము 18వ వచనము, యెహెజ్కేలు గ్రంథము 11వ అధ్యాయము 24వ వచనము, యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 1వ వచనము, మీకా గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనము, 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 20, 21 వచనాలు గమనిస్తూ దేవుడు సాలిడ్ ఆన్సర్ ఇచ్చాడు. బైబిల్ గ్రంథంలో ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. యాలయనగా ప్రవచనం ఎప్పుడునూ మనుష్యుని ఇచ్చను బట్టి కలగలేదు గాని మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. ఇది అంగీకరించదగ్గ విషయం. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 5వ వచనము, ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 29వ వచనము, జకరియా గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనము, 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము 17వ వచనము, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనము, ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనము, ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము 3వ వచనము, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 10వ వచనము. ఇంకా చాలా ఉన్నాయి ఆధారాలు, కానీ ఇప్పటి వరకు మనకి ఈ మాత్రమైన రుజువులు సరిపోతాయి. ప్రియమైనటువంటి సహోదరులారా, అవగాహన లేక క్రైస్తవ్యంపై ద్వేషం పెంచుకొని దేవునిపై, పరిశుద్ధ గ్రంథంపై బురద జల్లాలనే ఆలోచన విడిచిపెట్టి మతం మత్తులో ఉండి తప్పుగా మాట్లాడకుండా వాస్తవాలను గుర్తించి సత్యాన్ని గ్రహించి యేసుక్రీస్తు ప్రభువారిని మీ సొంత రక్షకునిగా అంగీకరించండి. అప్పుడు నరకాన్ని తప్పించబడతావు. జీవాధిపతి అయిన యేసుక్రీస్తు ప్రభువారు మీకు నిత్య జీవాన్ని, ఆ స్వర్గాన్ని, పరలోక రాజ్యాన్ని అనుగ్రహిస్తాడు. అటువంటి గొప్ప కృప మీకును మీ కుటుంబాలకు దయచేయునుగాక. ఆమెన్.